తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే గొప్పదని చెప్పుకున్న కేసీఆర్ ఒక్కసారి ఆ కాళేశ్వరం గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదే భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కూల్చడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా మనకి వార్తలు కనబడుతున్నాయి. ఒక్కసారి వార్తలు చూద్దాం మనం. కాళేశ్వరం కథ కంచికే, రిపేర్లు చేసిన ప్రాజెక్టు ఫంక్షనింగ్ డౌటే అట. అంటే రిపేర్లు చేసినా అది ఆగదట ప్రాజెక్టు. ఆ ఏదైతే వాటర్ నిల్వ ఉంటుందో ఈ పగుళ్ళకి ఎంత స్టోరేజ్ పెట్టినా సరే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ స్టోరేజ్ వాటర్ ఎక్కువైతే ఈ డ్యామేజ్ అయిన పిల్లర్స్ ఉన్నాయి కదా, అది కూలిపోయే అవకాశం కనబడుతుంది. అంటే డ్యామే కూలిపోయే అవకాశం కనబడుతుంది. కింద గ్రామాలు కూడా కొట్టుకుపోతాయి. ఎంత డేంజర్ పరిస్థితుల్లో మేడిగడ్డ బ్యారేజ్ ఉందంటే ఒక్కసారి మనం చూద్దాం. మేడిగడ్డ నష్టంతో పంపింగ్ ప్రశ్నార్థకం, అన్నారం సుందిలలోనూ సమస్యలు, ఇప్పటికే బ్యారేజీల్లో నీటి నిల్వలో నీళ్లు, కేసీఆర్ కట్టించింది అనే టైటిల్కే పరిమితం అట. ఇది ప్రత్యామ్నాయంగా ప్రాణహిత తెరపైకి అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం. అంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ చూసుకున్నట్టయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే పెట్టాడో ఇవన్నీ కూడా పేరుకి కేసీఆర్ పేరుకి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇవి ప్రజలకి ఎవరికి ఉపయోగపడే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ డ్యామేజ్లు అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని బ్యారేజ్లు కూడా నీటి నిల్వ కనుక ఉంటే కూలిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. అసలు ఈ మేడిగడ్డని అయిన డ్యామేజ్లు మనం ఎలా చేయాలి, దీన్ని రిపేర్ చేద్దామంటే చేసే పరిస్థితి కాదు, నీటిని నిల్వ చేద్దామంటే చేసే పరిస్థితి కాదు. ఏది చేసినా ఈ బ్యారేజ్కే ప్రమాదం. మొత్తం కూల్చాలనా ఉంచాలనా ఇదొక్కటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే కేసీఆర్ అలాంటి పరిస్థితికి దారితీసింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే కూల్చడానికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాడా? అదే విధంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇది ఉపయోగపడకుండా ఉంటుందంటే దానికి కారణం ఏంటి? నీ కమిషన్ కోసం నీ ప్రాజెక్టు కట్టుకున్నావు. అదే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి చూడండి, కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక ఎందుకు పనికిరానిదిగా మిగిలిపోయే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు ఇక మొండి గోడలుగానే దర్శనం ఇవ్వనున్నాయి. వీటి పటిష్టతపై నిపుణులు స్పష్టత ఇచ్చేంత వరకు అటు కూల్చలేక ఇటు ఫంక్షనింగ్ లోకి తేవడానికి వీలు కాక డిస్ప్లే మెడలోకే పరిమితం కానున్నాయి. అంటే ఇది కూల్చలేము, ఇది రిపేర్ చేయలేము, అలా ఉంది మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి. అంటే కేసీఆర్ ఇప్పటికైనా చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఆయన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మేడిగడ్డ పిల్లర్లు డ్యామేజ్ అయినా చెప్పినా సరే అక్కడికి పోయి సందర్శించిన రోజులు లేవు. అప్పుడే ఆ రోజు నువ్వు పోయి మరి ఎందుకు ఇది డ్యామేజ్ అయింది, పిల్లర్లు ఎందుకు కుంగినాయి అని చెప్పి నువ్వే అధికారుల్ని విచారించి అడిగితే దాని గురించి తెలుసుకుంటే బాగుండేది. అది ఏం కాలే, ఆ చిన్న డ్యామేజ్లే అని చెప్పి నువ్వు చెప్పుకుంటా ఇవాళ మొత్తం ఎంత పెద్ద పరిస్థితికి వచ్చిందంటే నీటి నిల్వ లేకుండా ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి. 1,00,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ లేకుండా ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవి 1,00,000 కోట్ల డబ్బులు ఎక్కడి? తెలంగాణ ప్రజలు గమనించండి, మీ డబ్బు అది. ఆ 1,00,000 కోట్ల మీ నెత్తి మీద ఎంతో కొంత అప్పు పడే ఉంటుంది పాటికి. మీ డబ్బుతో కట్టినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. అంటే ఈ ప్రాజెక్టుల పేరు మీద కట్టుకొని కమిషన్ల కోసం కేసీఆర్ కుటుంబం ఈ విధంగా చేసింది. అంటే దేనికి పనికి రాకుండా చేశారు ప్రాజెక్టులని. కాళేశ్వరంపై విచారణకు సిద్ధం, తప్పులు జరిగినట్లు తేలితే ఏ చర్యలు తీసుకున్నా వెనకాడం, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వార్తను చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది పిల్లర్లకు ఏర్పడిన పగుళ్ళు. ఒక్కసారి ఎక్స్టర్నల్స్ విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఇంత పగిలిన పిల్లర్లు ఈ విధంగా ఉన్నాయి. ఇవి నీటి నిల్వ ఉంటే ఆగుతాయా? ఎప్పుడు పడిపోతుంది తెలియదు, ఎప్పుడు కూలుతుంది తెలియదు. ఒకసారి చూడండి, మేడిగడ్డ బ్యారేజ్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నీరు కూడా లేని పరిస్థితి. 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావి అన్ని. ఆ మేడిగడ్డ బ్యారేజ్ చూడండి ఒకసారి, నీళ్లు లేవు. ఇక దేనికి నువ్వు కట్టుకొని? ప్రజలారా చూడండి మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి. రేపో మాపో కూలేటట్టు ఆ విధంగా మనకు కనబడుతుంది. అంత డ్యామేజ్ అయిపోయింది పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే నీటి నిల్వ మాత్రం ఉంటే మాత్రం ఈ బ్యారేజ్కే నష్టం కలిగే అవకాశం కనబడుతుంది. ఇక దీన్ని కూల్చడమే తప్ప వేరే మార్గం లేని పరిస్థితి కనబడుతుంది.
ఏం చేయాలో అర్థం కాదు. రిపేర్ చేద్దామన్నా దాన్ని మరమ్మతులు చేద్దామన్నా సరే చేసే పరిస్థితి లేదు అది. ఇక మొత్తం ఒక్కదాన్ని ముట్టుకుంటే అన్ని పిల్లర్లు డ్యామేజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. బ్యారేజే పడిపోయే అవకాశం ఉంది ఒక్క పిల్లర్ కనుక ముట్టుకుంటే. అంటే దీన్ని ఏం చేయాలి పరిస్థితి? ఇక అట్లా ఉంచటమా కూల్చటమా? మేడిగడ్డ బ్యారేజ్ని ఉంచటమా కూల్చటమా? ఇదే కన్ఫ్యూజన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేసీఆర్ చేసిన నిర్వాహకం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్లతో నిర్మించి ఈ మేడిగడ్డ బ్యారేజ్ని పెట్టి నాణ్యత లోపాలతో ఇసుక కంకర రాడ్డు అన్ని మెగా కృష్ణారెడ్డి దోచిపెట్టిండు. ఇది ప్రజలు మీరు చూడండి. మేడిగడ్డ బ్యారేజ్లో అయితే నీటి నిల్వ ఉంచే పరిస్థితి లేదు. అది ఉండటమా పోవటమా అదే పరిస్థితులు కనబడుతుంది. ఇక కేసీఆర్ అప్పట్లో కట్టుకున్నా అని చెప్పి ఈ ప్రాజెక్టులు కట్టుకున్నా అని చెప్పి ఆయన చెప్పుకోవడం తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు.